భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర అయిన జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. ఇది పూరిలో జరిగే ఒక పెద్ద ఉత్సవం. రథయాత్రకు 2 రోజుల ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తులకు నేత్రోత్సవ కార్యక్రమం జరుపుతారు. అలాగే పూజలు కూడా మొదలవుతాయి. ఆ మరుసటి రోజున ప్రజలకు పూరీ జగన్నాథుడు నవయవ్వన దర్శనం ఇస్తాడు. అయితే ఇది ఆషాఢ శుక్ల విద్య నాడు పాండాల మేళతాళాలతో ఉదయాన్నే పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఆనందంగా కోలాహలంగా విగ్రహాలని కదిలిస్తారు. ఈ రథయాత్ర ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత వైభవంగా ఎంతో ఆనందమైన వాతావరణంలో కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకొని వచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అని పిలుస్తారు. ఈ దిశలో అందరూ ఇందులో పాల్గొంటారు. అయితే గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రుల రథారూఢులై ఉంటారు. అలాగే గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకిలో అక్కడికి చేరుకొని అక్కడ పరమాత్ముని ముందు సేవకుడిగా మారి ఆ మహారాజు బంగారు చీపురుతో రథాల లోపట ఊడవడంతో అక్కడ సంబరం మిన్నంటుతుంది. దీన్నే చెరాపహార అని అంటారు. రథయాత్రకు 20 రోజుల ముందే వైశాఖ బహుళ విద్య రోజున పనులన్నీ ప్రారంభిస్తారు. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి వాటికి కావాల్సిన కలపలన్నీ సేకరించి సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలను గుర్తించి ఉంటారు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించి వాటిని తీసుకొని పూరికి వస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరం పడుతుంది. దీనిని ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు ఈ రథాల తయారీని ప్రారంభిస్తారు. ముందుగా వృక్షకాండాలని ముక్కలు చేస్తారు. వాటిలోని ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, కొన్ని ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, మరికొన్ని కలప ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగిస్తారు. ఈ తయారీలో ఎక్కడ కూడా ఎలాంటి యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. దాని ఎత్తు సుమారుగా 46 అడుగులు ఉంటుంది. దానికి 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. దాని సారథి పేరు ఆ రథ సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదలం. ఈ నిర్మాణం అంతా పూర్తయ్యాక రథాలని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయంలోని తూర్పు భాగంలో ఉన్న సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు ఉన్న తాళ్లను కూడా కడతారు. రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో లక్షల వేల మంది భక్తులు. ఆ లక్షల మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు. చూడడానికి కన్నుల పండుగగా జరిగే ఆ వైభవం జయజయధ్వానాల మధ్య భారంగా కదులుతూ ఉంటుంది. సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో గండీచా మందిరం ఉంటుంది. ఆ ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులు విశ్రాంతి తీసుకుంటారు. మర్నాడు పొద్దున మీల తాళాలతో మళ్ళీ గుడి లోపలికి తీసుకొని వెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషమే జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తన వెంట తీసుకువెళ్ళలేదని స్వామిపై లక్ష్మీదేవి అలుగుతుంది. గుండీచా గుడి బయట నుంచే జగన్నాథుడిని ఊరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారులే ఇప్పుడు జరిపిస్తూ ఉంటారు. అందుకని ఆ రోజున హీరా పంచమి అంటారు. ఈ వారం పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరిస్తున్న సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. దీన్ని బహుదాయాత్ర అని పిలుస్తారు. ఈ జగన్నాథుడి రథయాత్ర
మాత్రం దారిలో అర్థాసని గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాలని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయంగా చూడటానికి నయనానందకరంగా ఉంటుంది. ద్వాదశి రోజు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ బలభద్ర సుభద్రుల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళే భక్తులు కానీ వారి గృహమందు ప్రతినిత్యం విష్ణుమూర్తిపై మంత్రముతో కొలిస్తే ఇతి బాధలు పోతాయి అని విశ్వసిస్తారు. అసలు ఈ రథయాత్ర జరగడానికి వెనుక ఉన్న అసలైన కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఈ ప్రదేశానికి సందర్శించడానికి కొంతమంది వేల ప్రజలు వస్తూ ఉండేవారు. వాళ్ళు అనేక దూరాల నుండి వస్తూ ఉండేవారు. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, బంధువులతో, స్నేహితులతో, తమ కుటుంబంతో కలిసి ఇక్కడికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళడానికి అంత శ్రమ అక్కర్లేదు. ఇప్పుడు అది పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం యొక్క ఇందున్న శ్రీ జగన్నాథ స్వామి మహత్యం గురించి విశ్వమంతా ప్రసిద్ధి చెందింది. ఈ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామికి సోదరుడైన బలరాముడు, చెల్లెలు సుభద్ర విగ్రహాలు కూడా ఉంటాయి. వీటి ఎత్తు సుమారుగా 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన గంగా వంశపు రాజు 2వ మహాశివగుప్త యయాతి కట్టించాడని చెప్పబడుతుంది. కానీ మరికొంతమంది చరిత్రకారుల ప్రకారం ఇది 12వ శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చోడ గంగాదేవ నిర్మించాడని కొందరు చెప్పుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగిందనే దానికి ఒక కథ ప్రచురణలో ఉంది. అదేంటి అంటే, ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకుముందు నుండే ఉన్నాయి. ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడు అనేది ప్రతీది. ఆయనకు స్వామివారు ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలయ్యింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే అతని భావంతో కనుక్కోవడానికి కొంతమందిని నియమించాడు. వారిలో కొందరు విద్యాపతి అని ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఈ అన్వేషణలో భాగంగా ఒక తెగకు రాజైన విశ్వావసు అనే రాజు దగ్గర అతిథిగా ఉండేవాడు. ఆ సమయంలో తన కుమార్తె అయిన లలితతో వివాహం జరిగింది. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుణ్ణి ఆరాధిస్తాడు అనే విషయం తెలుసుకున్నాడు. అతని భార్య ద్వారా ఆ గుహ ఎక్కడుందో కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుణ్ణి చూసేటప్పటికీ తన ఇన్ని రోజుల అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లు అతనికి అనిపించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకరోజు ఆ మూర్తిని దొంగలించి పరారై పూరికి వస్తాడు. తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారంగా జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా ఒప్పుకున్నాడు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని చెప్తాడు. ఆ విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి అతని అంతటతనే రాజు సమ్ముఖానికి వచ్చి కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకుంటాడు. అలా ఒకరోజు షరతు పెట్టాడు ఆ వృద్ధామూర్తి. తలుపులు మూసి తను తెరవమనేంత వరకు చూడకూడదని నియమం పెట్టాడు. దానికి రాజు ఒప్పుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి అయిన గుండీచా ఓర్పు వహించలేక అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు చూడాలనే కుతూహలంతో ఆమె నిలవనీయలేదు. పర్యావసానంగా ఆమె తలుపు తీసింది. శిల్పి అదృశ్యమయ్యాడు. అసంపూర్తిగా వదిలేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహాల నమూనాలు అవి.
ఆగమ జ్యోతిష్య గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననం చేసి అలాంటివే కొత్తవి వాటి స్థానాన్ని చేర్చడం జరుగుతుంది. అయితే నాథుని నాభి పద్మం మాత్రం పాత వాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది, కానీ తీసివేయటం జరగదు. మరి అందులో ఉన్న మహత్యమేమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల ఊహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కానీ ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాథుడు అంటే దశావతారాల్లో శ్రీకృష్ణుని అవతారమునకు మూల కారణమైన మహావిష్ణువే కాబట్టి జగన్నాథుడు అనే ఆ పేరు సార్థకమవుతుంది. పూరి వంటగది అద్భుతమైనది. అక్కడ 500 మంది వంటవారుంటారు, 300 మంది సహాయకులు, 700 మట్టి కుండలతో వంటలు చేస్తారు. ఆచారాల సమయంలో 6000 మంది పూజారులు కూడా అక్కడే ఉంటారు. 172 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఎకరంలో విస్తరించి ఉన్న 82 గదులు ఈ విశాలమైన వంటగదిలో భాగంగా ఉంటాయి. 752 చుల్దాలను దేవతకు అర్చించే మహాప్రసాద్ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నైవేద్యాలు మాతా లక్ష్మీ పర్యవేక్షణలో మాత్రమే చేస్తారని విశ్వసిస్తారు. ఈ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అని అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆహారం పూర్తిగా శాకాహారం. ఆలయంలో బంగాళదుంపలు, టొమాటోలు, కాలీఫ్లవర్లను ఉపయోగించరు. ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్లభ్ లడ్డు మఠబులి అని పేరు పెట్టారు. భోగ్లో ఉల్లి, వెల్లి వాడటం నిషేధం. వంటగది దగ్గర 2 బావులు ఉంటాయి. వీటిని గంగా, యమున అని పిలుస్తారు. వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ వంటగదిలో 56 రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. మహాప్రసాద్ మొదలైనవి తయారవుతూ ఉంటాయి. రోజు కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. జగన్నాథ్కు అబ్బా అని పిలిచే మహాప్రసాద్ను అర్చించిన తరువాత దీనిని తల్లి భీమలకు అర్చిస్తారు. అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది. మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామికి రోజుకు 6 సార్లు అర్చిస్తారు. రథయాత్ర రోజున 1,14,000 మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. ఆచారాలలో 6,000 మంది పూజారులు పనిచేస్తూ ఉంటారు. ఒడిశాలో జరిగే 10 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల నుండి ప్రజలు ఉత్సాహంతో వస్తూ ఉంటారు. పూరి జగన్నాథ యాత్ర ప్రారంభానికి ముందు స్నాన పుణ్యమ అని జరుగుతుంది. అదే ప్రధాన క్రతువు. రథయాత్రకు 15 రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠ శుద్ధ పున్నమ రోజు నిర్వహిస్తారు. ఆ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు 108 బంగారు కలశాలతో తెచ్చిన పవిత్రమైన జలంతో స్నానం చేయిస్తారు. దీని కారణంగా స్వామివారు అస్వస్థకు గురయ్యి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు. ఆ సమయంలో అంటే ఈ 15 రోజులు సుమారుగా జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వరు. ఈ 15 రోజులు ఆలయంలో ఎలాంటి మంగళ వాయిద్యాలు, పూజలు అలాంటివి జరగవు. ఈ సమయంలో స్వామివారికి రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారు. ఈ సమయంలో స్వామివారికి నివేదనగా పాలు, పండ్లు, తేనె మాత్రమే సమర్పిస్తూ ఉంటారు. జగన్నాథ స్వామి వారి అస్వస్థకు గురై 15 రోజుల పాటు ఆలయంలో మంగళ వాయిద్యాలు ఉండవు. తిరిగి మళ్ళీ జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజు ఆలయంలో జయగంటలు మోగుతాయి. ఆ రోజు నుంచి స్వామి కోలుకున్నట్లు సమాచారం ఇస్తారు. అనంతరం ఆలయంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఓ విధంగా జగన్నాథుని రథయాత్రకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ జయగంటల వేడుక రథయాత్రలో చాలా ముఖ్యమైనది. ఈసారి ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా, వైభవంగా జరగనుంది. ఇది పూరి జగన్నాథుని రథయాత్ర మహోత్సవ విశేషాలు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇలాంటి కథలను కానీ, వ్రతాలను కానీ, పూజలను కానీ, ఎలాంటి ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము వాటిని తప్పక చేసే ప్రయత్నం చేస్తాం.